హలో వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పత్రికలో వచ్చిన ప్రధాన వార్తల్ని మొదటగా ప్రారంభిద్దాం. న్యూస్ అనాలిసిస్లో ఫస్ట్ రోజే 7.46 లక్షల అభయస్థం గ్యారెంటీలకు భారీగా అప్లికేషన్లు అప్లై చేసుకునేందుకు గ్రామ సభలకు పోటెత్తిన జనం. గ్రామాల్లో 2.88 లక్షలు, పట్టణాలలో 4,57,000 దరఖాస్తులు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ అర్జీలు. అప్లికేషన్కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్కి రేషన్ కార్డు, ఆధార్ కార్డు చాలు. రేషన్ కార్డు లేకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఒకటి ఇచ్చారు. క్యాస్ట్ ఇన్కమ్ అక్కర్లేదు. పెన్షన్ వస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్స్ ఫ్రీగా ఇస్తున్నాం. అమ్మితే చర్యలు తప్పవని సర్కారు హెచ్చరిక. ప్రజాపాలనకు సంబంధించి నిన్న ప్రారంభం డే 1 నిన్న 28 నాడు ప్రారంభించారు. ఆ ప్రజాపాలనకు సంబంధించి దాదాపు 7,46,000 అప్లికేషన్స్ నిన్న వచ్చినట్లు ఒక వార్త ప్రధానంగా వెలుగు పేపర్లో ఇచ్చారు. దాంట్లో 2,88,000 అప్లికేషన్స్ గ్రామాలలో, 4,57,000 పట్టణాలలో దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఓన్లీ అప్లికేషన్స్కి రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు జిరాక్స్ ఎంక్లోజ్ చేస్తే సరిపోతుంది, జతపరిస్తే సరిపోతుంది. ఎట్లాంటి ఇన్కమ్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అవసరం లేదు. వాటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతూ మీ సేవల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ప్రజలు గమనించాలి, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. ఓన్లీ రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు జిరాక్స్ సరిపోతే. అదేవిధంగా అప్లికేషన్ కూడా ఎక్కడ కొనడానికి ప్రయత్నం చేయడం కానీ దానికోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ప్రభుత్వమే ఇస్తుంది. మీ ఇంటికి వచ్చి కూడా కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పట్టణాల్లో అయితే ఆ మున్సిపల్ సిబ్బంది ఇల్లుకి వెళ్ళి అప్లికేషన్స్ని ఇస్తున్న పరిస్థితి మనకి ఉంది ఇన్ఫర్మేషను. కాబట్టి ఎక్కడా కూడా దరఖాస్తు కోసం మధ్యదళారులని మీద ఆధారపడకుండా పైసలకి అమ్మే పరిస్థితి కాదు, ఫ్రీగా ఇస్తున్నారు. అది గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలకు జనం పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం గ్రామ సభలు ప్రారంభం కాగా అభయస్థం కింద 5 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అప్లికేషన్లు వచ్చాయి. గ్రామాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా జిహెచ్ఎంసీ సహా ఇతర మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో 4,57,703 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల్లో భాగమైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయుత పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటుంది. ఇందుకోసం గ్రామాలు, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ప్రధానంగా 3 గ్యారెంటీలకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు చెబుతున్నారు. దాంట్లో ఎక్కువగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ. మహాలక్ష్మి అంటే 2,500 రూపాయల పెన్షన్కి మహిళలు ప్లస్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఆ 2 మహాలక్ష్మి దాంట్లో ఉన్నాయి. దానికి ప్రధానంగా ఇంకోటి గృహజ్యోతి. ఎవరైతే పేదలకి, ఇల్లు లేని పేదలకు సంబంధించి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇచ్చేదానికి గృహజ్యోతి అని పేరు పెట్టింది. ఆ గృహజ్యోతి అంటే ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించి. ఎలక్ట్రిసిటీ అంటే ఎవరైతే 200 యూనిట్ల లోపు విద్యుత్తుని వినియోగిస్తారో వాళ్ళకి ఫ్రీగా విద్యుత్ ఇస్తారంది. దాంట్లో గృహజ్యోతి. ఇందిరమ్మ ఇళ్ళు, ఇది 5 లక్షలకు సంబంధించి పేదవాళ్ళ గృహాలు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించడానికి ప్రధానంగా 3టికి గృహజ్యోతి, గృహలక్ష్మి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకి. మిగతా రైతు బంధు, చేయుత ఇది కూడా ఉన్నాయి. కానీ ఎందుకు అంటే ఎవరికైతే ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్నాయో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చేయుత పథకంలో చెప్పారు. కాబట్టి అక్కడ కొంత ఫిల్టర్ అయిపోయింది. అదే రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసాకి ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేయాలి. ఆల్రెడీ ఆన్గోయింగ్ ఎవరికైతే శాంక్షన్ అయ్యి వస్తూ ఉన్నాయో వాళ్ళు అవసరం లేదు అంటే ఇంకా క్రౌడ్ తగ్గే అవకాశం ఉంటుంది. దానిపైన క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి. కాబట్టి ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇవ్వాలి. పెన్షన్స్ విషయంలో ఏ విధంగా అయితే క్లారిటీ ఉందో, పెన్షన్ వస్తున్న వాళ్ళు, ఆల్రెడీ పెన్షన్ శాంక్షన్ అయ్యి అకౌంట్లో జమ అవుతున్న వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదని ఇచ్చారు. అక్కడ తగ్గిపోయినాయి అప్లికేషన్స్. ఓన్లీ జస్ట్ ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేస్తున్నారు, ఎలిజిబిలిటీ కొత్తగా వచ్చిన వాళ్ళు. అట్లనే రైతు బంధు విషయంలో కూడా ఆల్రెడీ అప్లై చేసి ఆన్గోయింగ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చి కొత్తగా భూములు ఏదైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేస్తే ఇంకా అప్లికేషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అర్హులందరికీ 6 గ్యారెంటీలు. రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తాం. బట్టి విక్రమార్క. మాది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం. పథకాల అమల్లో ఎలాంటి రాజకీయ వివక్ష ప్రదర్శించబోమని ఆల్రెడీ అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. అర్హులందరికీ 6 గ్యారెంటీలు. రాష్ట్ర సంపదను ప్రజలకి అంకితం చేస్తాం, ప్రజలకు పంచుతాం.
అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న హైదరాబాద్ శివార్లో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్లో ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రజాపాలన ప్రారంభోత్సవంలో చెప్పిన మాటను ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. అదే ఇంకొక ప్రధాన వార్త, నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీకి సంబంధించిన ఒక సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు. దాంట్లో హెడ్డింగ్ ఐటమ్గా ఈటల బండి సంజయ్కి అమిత్ షా క్లాస్, కలిసి నడవకపోతే సహించేది లేదని వార్నింగ్, పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించం, ఒకరు వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకునేది ఏంది, ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం తప్పదు, ఇదే చివరి హెచ్చరిక, రిపీట్ అయితే చర్యలు తీసుకుంటాం, కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని సూచన. అయినా ఈటల ఒకరే మీడియా ముందుకు. ఈటల రాజేందర్ అదేవిధంగా మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నిన్న అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు ఒక ప్రధాన వార్త. కలిసి నడవకపోతే సహించేది లేదు, ఒకరిపై ఒకరు మీడియాలో వార్తలు రాయించుకోవడం ఏంది, ఇది చాలా వ్యతిరేకమైన కార్యకలాపాలు పార్టీకి సంబంధించి. ఇట్లాంటి మళ్ళీ రిపీట్ అయితే క్షమించేది లేదు, చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది, ఇదే లాస్ట్ వార్నింగ్ అని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా వార్నింగ్ ఇచ్చి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని కూడా ఇంటర్నల్గా ఆదేశించినట్లు ఉంది. కానీ ప్రెస్ మీట్లో ఓన్లీ నిన్న ఈవినింగ్ ఈటల రాజేందర్ మాత్రమే ప్రెస్ మీట్కి వచ్చారు. బండి సంజయ్ ప్రెస్ మీట్కి రాని పరిస్థితి. మరి ఏం జరిగిందనేది చూడాలి. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు గెలవాల్సిందే, బీజేపీ విస్తృత స్థాయి మీటింగ్లో అమిత్ షా దిశానిర్దేశం, ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు గెలవాలి, 35% ఓట్ షేరింగ్ కూడా రావాలని చెప్పి బీజేపీ టార్గెట్గా పెట్టుకున్నట్టు నిన్న జరిగిన వాళ్ళ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లు ఒక వార్త ప్రధానంగా ఇచ్చారు. మరి చూడాలి నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజంగానే వాళ్ళకి 35%, ఎందుకంటే 15 దగ్గర ఉన్నారు. గతంలో 7.5 ఉండేది, డబుల్ అయింది, 15 అయింది. 35 అంటే ఇంకా 20% రావాలి. అది సాధ్యమవుతుందా, వాళ్ళు అనే 10 సీట్లు కూడా సాధించటం సాధ్యమవుతుందా అనేది, ఎందుకంటే అంతర్గత కుమ్ములాట్లో బాగా బీజేపీలో ఉన్నట్లు బయట ప్రచారం జరుగుతుంది. వాళ్ళ వ్యవహార శైలి కూడా చూస్తే అదేవిధంగా ఉంది కాబట్టి అంత ఈజీ కాకపోవచ్చేమనేది ఒకటి. ఇంకోటి, భూ కబ్జాదారుల్లో టెన్షన్, సర్కార్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు దడ, అక్రమాలకు సహకరించిన అధికారుల్లోనూ భయం. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా అయినట్లు అంచనా. జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపై ప్రభుత్వం దృష్టి. నిన్న ప్రధానంగా దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన భూమిని కబ్జా చేసినట్లు, 57,000 కోట్ల సంబంధించి ఓన్లీ గచ్చిబౌలిలోనే కబ్జా చేసినట్లు. దాంట్లో భూదాన్ భూములు, అసైన్డ్ భూములు, లావున్ పట్టాలు, సర్వే నెంబర్ లేని భూములు, వీటన్నిటిని కూడా ప్రభుత్వ భూములు, వీటన్నిటిని కూడా కన్వర్షన్ చేసి పట్టాదారుకి పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు ఒకే రోజు 100 అప్లికేషన్లు క్లియర్ చేసినట్టు కూడా ఈరోజు వార్త వచ్చింది. పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ ఒకే రోజు ఒకే టైంలో 100 అప్లికేషన్స్ని వితౌట్ కలెక్టర్ లాగిన్ లేకుండా కూడా వాళ్ళు ఈ పని చేసినట్టు కొంత సమాచారం వస్తుంది. దీనిపైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. కింద ఉన్న చిన్న కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళనే సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంటే కాదు, దీంట్లో ఆర్డీఓ, అదేవిధంగా ఎంఆర్ఓ స్థాయి, కలెక్టర్ స్థాయి అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు అండదండలతో చేశారు. రాజకీయ నాయకులపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. మీరు ఏదో పైపైన పూతలు పూసి ఏదో అయిందని చెప్పి వదిలేస్తే బీఆర్ఎస్ పార్టీ ఇట్లే చేసేది. అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో కూల్చివేతలు స్టార్ట్ చేసి 1 మంత్ తర్వాత ఆపేసింది. మరి ఏం జరిగిందో కూడా కనీసం ఎవరికి తెలియదు, చెప్పలేదు బయటికి. ఆ పని మీరు చేస్తే మీకు కూడా ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది అని చెప్పి మనం భావిస్తున్నాం. కాబట్టి దీనిపైన సీరియస్గా చర్యలు తీసుకోవాలి. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరం లొల్లి, మేడిగడ్డ వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్న ఇంజనీర్లు తాము బాధ్యులం కాదని తప్పించుకునే ప్రయత్నం, రిపేర్లపై ఎల్ఎన్టీ లేక తర్వాత వివిధ విభాగాల మధ్య ముదిరిన గొడవ, బ్యారేజీ పునరుద్ధరణ డిజైన్లపైన మాటల యుద్ధం, సీనియర్లతో తీరుతో జూనియర్ ఇంజనీర్ల హైరాణ, సంబంధం లేని వ్యవహారంలో తమను ఎక్కడ ఇరికిస్తారోననే ఆందోళన. ఇవాళ మేడిగడ్డకు మంత్రులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను పరిశీలన. మేడిగడ్డ ఇష్యూ దాదాపు 2 నెలలుగా నడుస్తుంది. మేడిగడ్డ కొంగటానికి సంబంధించి మీరంటే మీరని వాళ్ళ యొక్క ఇంజనీర్లు అంతర్గతంగా ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నట్లు, దానికి బాధ్యుల్ని ఒకరినంటే ఒకరని చేసుకునే పరిస్థితి. అదేవిధంగా ఎల్ఎన్టీ ఏదైతే ఉందో అక్టోబర్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు,
మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి ఎల్ఎన్టీనే పూర్తి బాధ్యత వహిస్తుంది, ఎల్ఎన్టీనే దానికి సంబంధించిన ఖర్చును బేర్ చేస్తుంది. దాని తర్వాత డిసెంబర్ 2 నాడు ఎల్ఎన్టీ సంస్థ మాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి ఒక లేఖ రాసినట్టు ఇంజనీర్లకి వచ్చింది. దీనిపైన పెద్ద ఎత్తున కలకలం రేగింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దుదిల్ల శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి ఇద్దరు కూడా మేడిగడ్డ అదేవిధంగా కాళేశ్వరాన్ని సందర్శిస్తారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది. ఏం జరుగుతుంది అక్కడ, నిజాలు ఏం బయటకు వస్తాయో చూడాలి. నెక్స్ట్, కాంగ్రెస్లోనే ప్రజాస్వామ్యం, బీజేపీ అంటేనే డిక్టేటర్షిప్. రాహుల్ గాంధీ కార్యకర్తలు చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఉంటుంది. బీజేపీ ఎంపీలు మనసంతా కాంగ్రెస్లోనే ఉంది. బీజేపీలో బానిసత్వం గురించి ఆ పార్టీ వాళ్ళే చెప్పినారు. ఎన్డీఏ కూటమికి భయం పట్టుకున్నది. నాగ్పూర్ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యలు చేసినట్లు ఒకటి ఇచ్చారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 139వ ఇది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 139వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది నాగపూర్లో, మహారాష్ట్రలో. ఆ నాగపూర్లో జరిగిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మిగతా పార్టీలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రులు కూడా హాజరైన పరిస్థితి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు. దాంట్లో కాంగ్రెస్లోనే ప్రజాస్వామ్యం, బీజేపీ అంటేనే డిక్టేటర్షిప్ అని చెప్పి ఒక కామెంట్ చేశారు. కార్యకర్తలు చెప్పింది కూడా కాంగ్రెస్ హైకమాండ్ వింటుంది. బీజేపీలో ఉన్న ఎంపీల మనసు నిండా కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఇండియా కూటమిని చూసి భయం పట్టుకుంది అని కూడా వారు చెప్పిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వెలుగు పత్రికకు సంబంధించి ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తలు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన హెడ్డింగ్ బీజేపీకి సంబంధించి ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో బీజేపీకి సంబంధించి నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో 10 సీట్లు 35% ఓట్లు. లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే. 3 నుంచి 4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రతి స్థానానికి 3 ఆశావాహులతో వారం రోజుల్లో జాబితాను పంపించండి. జనవరిలోనే మెజార్టీ అభ్యర్థులు ఖరారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే గెలిపించింది. బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నట్లు కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదట. అంటే బీజేపీది అసలైన విజయమే, కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, అది బీఆర్ఎస్పై వ్యతిరేకతతో వచ్చాడు. మరి ఎక్కడైనా బీఆర్ఎస్ పైన అక్కడ ఉన్న పార్టీ ఏదైతే పాలనలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ పైన వ్యతిరేకతతో ఇంకో పార్టీకి ఓటేస్తారు. అంతే కదా. మీరు రాజస్థాన్లో గెలిచినా, ఛత్తీస్గఢ్లో గెలిచినా, మధ్యప్రదేశ్లో గెలిచినా అదే కదా. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఉందాడ. కాంగ్రెస్ పార్టీ పైన, అశోక్ గెహ్లాట్ పైన, ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే బీజేపీకి ఓటేశారు. వేరే ఏముంటుంది దాంట్లో? ఎస్, ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అరాచకాలు, వాళ్ళ పరిపాలన పైన ప్రజలు విరక్తి చెందే కాంగ్రెస్ పార్టీకి వేశారు. దాంట్లో మిమ్మల్ని నమ్మలే. బీఆర్ఎస్ కొల్యూడ్ అయినాయి అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. దీంట్లో ఏదో అద్భుతం కనిపెట్టినట్టు కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే గెలిచిందంటే బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే గెలుతుంది, వేరేగా ఎట్లా గెలుతుంది? బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉండి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉండి ప్రజలు ఓటేశారు, గెలిచింది. దాన్ని ఒక సీనియర్ నాయకుడిగా చెప్పడం 10 సీట్లు 30% ఓట్లట. మరి అది సాధిస్తుందా లేదు చూడాలి. 10 సీట్లు 35% ఓట్లు అనేది వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ వర్గాలు, వీళ్ళ వర్గపోరు, వీళ్ళకి ప్రజలపైన ఉన్న కమిట్మెంట్ పైన చాలా అనుమానాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలకి. ప్రజల యాంగిల్లో ఎప్పుడు చూడు రామ మందిరం నిర్మించడం, అయోధ్యకు రండి. ఇక అయోధ్య రామ మందిరంతోనే ప్రజలకు పొట్ట నిండదు, ప్రజల యొక్క పేదరికం పోదు, ప్రజల యొక్క ఉపాధి పెరగదు. అది ఒక భాగం అంతే. కానీ దాన్నే చూపించి ఓట్లు పోయే పరిస్థితి రేపు లోక్సభలో ఉంది. మరి దాన్ని ఏ మేరకు సౌత్ ప్రజలు నమ్ముతారు అనేది డౌటే. ఎందుకంటే అయోధ్య రామాలయం మేము నిర్మించిన కాబట్టి ఓట్లు ఏంటంటే ఎవడు ఇక్కడ పిచ్చోళ్ళు లేరు. ప్రజలకు మీరు ఏం చేశారు? ఎస్సీలకు ఏం చేశారు? ఎస్టీలకి, బీసీలకి ఏం చేశారు? బడుగు బలహీన వర్గాలకు ఏం చేశారు? మీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీముల వల్ల పేదరికం తగ్గిందా పెరిగిందా, ఉపాధి తగ్గిందా పెరిగిందా అనేది ఇది అంచనా వేసుకుంటాం. ఎవడైనా ఓటర్ అనేవాడు నాకేమొస్తుంది, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన వల్ల నాకు ఏమి లాభం చేకూరుతుందని చూస్తాడు తప్ప మీ అయోధ్య రామ మందిరాలు, ఇంకోటి దేశభక్తి అందరికి ఉంది. హిందూ మతం పైన అందరికీ భక్తి ఉంటుంది. మీరు వచ్చిన తర్వాతనే రాలే. హిందూ మతం అనేది సాంప్రదాయక మతం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ ఊర్లలో, గుళ్ళల్లో పూజలు చేసుకుంటారు. మీరు అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాతనే పూజలు స్టార్ట్ కావట్లేదు.
మీరు వచ్చిన తర్వాతనే దేవుళ్ళని పూజించట్లే ప్రజలు. అది గమనించుకోవాలా. మీరు ప్రజల గురించి చెప్పండి. ప్రజలకు ఏం చేయబోతున్నారో చెప్పండి. జస్ట్ సింపుల్‌గా 10 సీట్లు 35 ఓట్లు 10 సీట్లు 35% ఓట్లు మనం సాధించాలి. ఎందుకు సాధించాలి? ఎందుకు మీకు ఓటేయాలా? అది చెప్పరు. మీరు పెద్ద ఎత్తున విస్తృత స్థాయి సమావేశం పెట్టారు. కేంద్ర హోంమంత్రి హోదాలో వచ్చారు. అదేవిధంగా బీజేపీ పార్టీ అధిష్టానం మీరు. ఒక కీలకమైన నేత. రాష్ట్ర పార్టీ మొత్తం అక్కడ ఉంది. ప్రజలకు మనం ఏం చేయబోతున్నాం? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. మనం ఏం చేయబోతున్నాం? అది చెప్పాలి కదా! ప్రజలకు మీరు చేసేది చెప్పకుండా మనకు 10 సీట్లు రావాలి, 35% ఓట్లు రావాలంటే ఎందుకేయాలి ప్రజలు ఓట్లు? మేము ఆలోచించుకోవాలి కదా ప్రజలు. బీజేపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాంట్లో ఏదో అద్భుతమైన నిర్ణయాలు జరుగుతాయి. ప్రజలకి ఇళ్ళు ఇస్తారా? పేద ప్రజలకి ఇళ్ళు లేని వ్యక్తులకి ఇళ్ళు ఇస్తారా? ఇంకేమైనా లోన్స్ ఇస్తారా? మీరు ఇట్లాంటివి చెప్పాలి తప్ప ప్రజలకు సంబంధించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారు? ప్రాజెక్టులు ఏమైనా కట్టేదానికి హెల్ప్ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వానికి? ఇట్లాంటివి చెప్పాలి. ఉపాధి విషయంలో ఇగో ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము నింపినా ఇంకా ఇన్ని లక్షలు నింపబోతున్నాం ఈ 10 సంవత్సరాల్లో అనేది చెప్పగలుగుతారా? అవి ఏవి లేవు. మీరు చేసిన పనులు లేవు కాబట్టి మీరు ఎటుగుడి డైవర్షన్ మెథడ్ని ఎన్నుకున్నారు. ప్రజల్ని డైవర్షన్ చేయాలి. హిందూ మతం, దేశభక్తి, భద్రత ఇవన్నీ దాదాపు 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన నుంచి పరిపాలించిన పార్టీలు భద్రతనిచ్చినాయి. మీరు వచ్చాకనే రాలే. 75 సంవత్సరాల నుంచి అంతకుముందు నుంచి కూడా దేశభక్తి ఉంది, హిందూ మతం పైన భక్తి ఉంది, పూజలు చేస్తారు. మీరు వచ్చాకనే ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రజలకు ఏం చేస్తారో చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీకు 10 సీట్ల 11 లేదా 5 6 అనేది నిర్ణయించుకుంటారు. మీరు చెప్పే దాంట్లో విశ్వసనీయత లేదు. మీరు చెప్పే దాంట్లో చిత్తశుద్ధి లేదు. మీరు అంత పెద్ద నాయకులు, అగ్రనాయకులు వచ్చి ఇక్కడ విస్తృత సమావేశం పెట్టి ఎలక్షన్ గురించి, ఒక రకంగా ఎలక్షన్ మీటింగ్ అది. ఎలక్షన్ అంటే ఏంది? ప్రజలకు మనం ఏం చేయబోతున్నా చెప్పాలి పొలిటికల్ పార్టీగా మీరు అది చెప్పే ప్రయత్నం చేయకుండా సీట్లు, ఓట్లు ఇయేనా మీరు? ఇది ఇంకోటి. అధికారంలోకి రాగానే కులగణన. రాహుల్ గాంధీ అన్నట్లు అధికారంలోకి రాగానే కేంద్రంలో కులగణన చేస్తాం. పలు రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగు ప్రాధాన్యత లేదు. కులగణనతో ఈ అన్యాయాన్ని సవరిస్తాం. పేదరికం తప్ప మరో కులం లేదనే ప్రధాని మోదీ బీసీని అనేందుకు చెప్పుకుంటున్నారు. స్వతంత్రానికి ముందు మహిళలు, దళితులకు హక్కులు లేవు. దేశాన్ని మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లాలన్నదే బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ మెడిసిన్ ఇక పనిచేయదు. ఎక్స్పైరీ డేట్ ముగిసింది. 100 రోజులు కృషి చేసి పార్టీని అధికారంలోకి తెద్దాం. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ సభలో రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ నిన్న 139వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో నాగపూర్లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ప్రజలకు సంబంధించింది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే కులగణన చేపడతాం. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళ యొక్క సంఖ్య ఎంత ఉందనేది మేము కులగణన చేయబడతాం. పలు రంగాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నిర్లక్ష్యానికి గురి చేయబడ్డారు. వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క సంఖ్య ఎంత ఉంది, వాళ్ళకి ఎంత షేర్ రావాలి ఈ సంపదలో, భారతదేశ సంపదలో అనేది ఆ కులగణన మేము చేపడతామని ఒక చారిత్రాత్మకమైన ప్రకటన చేశారు. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కులగణన చేయడం అనేది, ఆ స్టెప్ తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ధైర్యానికి, సాహసానికి నిదర్శనం. ఇది ఇట్లా జరిగితే దేశంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ యొక్క హక్కులకి పోరాటం చేయడానికి, వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందటానికి వాళ్ళ సంఖ్య ఎంత అనేది తెలితే ఈ దేశ సంపదలో వాళ్ళ యొక్క వాటా ఎంత అనేది తెలిసింది. అది తెలవాలంటే కంపల్సరీ కులగణన చేయాలి. ఎందుకంటే కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో దేశ సంపద కేంద్రీకృతమైంది. మెజారిటీ మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనం ఈరోజు భారతదేశంలో చూస్తున్నాం. ఈ పరిపాలకుల యొక్క విధానాల వల్ల. ఇది ఏదైతే చిత్తశుద్ధితో నిజంగానే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన ఇట్లా చేసే మాట అయితే ఎస్సీల వాటా ఎస్సీలకు వస్తుంది, ఎస్టీల వాటా ఎస్టీలకు వస్తుంది, బీసీల వాటా బీసీలకు వస్తుంది, ఇతర కులాలకు సంబంధించిన వాటా వాళ్ళకు వస్తుంది. అది సంపదలు. ఇది చాలా డేరింగ్ నిర్ణయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ సభలో పాల్గొని 139వ ఆవిర్భావ దినోత్సవం దాంట్లో మోదీ మెడిసిన్ ఇక పనిచేయదు, ఎక్స్పైరీ డేట్ ముగిసిందని కూడా ఒక ప్రకటన చేశారు. ఈ 100 రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ని ప్రధానంగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇంకోటి ఇంట్రెస్టింగ్గా
రాత్రికి రాత్రే భూముల దోపిడీ, వందల కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకటే ఓవర్ నైట్లో 98 అప్లికేషన్ల పరిష్కారం అయినాయట. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర. అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు. జిల్లా కలెక్టర్ వేలిముద్ర లేకుండా అన్ని ఫైళ్లు క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నలకు బదులేది. కేవలం ఆపరేటర్పై చర్యలతోనే సరిపెట్టేశారా? అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం ఈ దందాపై మందకోడిగా సాగుతున్న విచారణ. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల ఎకరాలు గత అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల అండదండలతోని, దాంట్లో మంత్రులు కూడా ఉన్నారని ఒక టాక్ వస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ యొక్క బినామీల పేరుతో ఓవర్ నైట్లో కొన్ని వందల ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి. అది కూడా ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, భూదాన భూములు, సీలింగ్ భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉన్న భూములు. ఇవన్నీ ప్రభుత్వానికి చెందాల్సిన భూములు. అడిగేవాడు లేడని, ప్రశ్నించేవాడిని కేసులు పెట్టి వేధించే పరిస్థితి ఉండేది గతంలో. కొన్ని వందల ఎకరాల భూముల్ని ఓవర్ నైట్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసినట్లు. ఎందుకంటే ఒక ఎకరం 100 కోట్లు, 50 కోట్లు ఉన్న పరిస్థితి, 40 కోట్లు ఉన్న పరిస్థితి. 50 నుంచి 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఎకరం ఓవర్ నైట్లో కొన్ని వందల ఎకరాలు ట్రాన్స్ఫర్ అయింది. వీటిపైన మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మీరు కూడా గతంలో అనేక రకాలుగా ఆరోపణలు చేసి ఉన్నారు. మీరు దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం యొక్క సొమ్ము, ప్రజల యొక్క సొమ్ముని తిన్న వ్యక్తుల్ని కటకటాల్లోకి పంపించాలి, కక్కించాలి, వాటిని రికవరీ చేసే మెథడ్ చూడాలి. మళ్ళీ వాడు కోర్టుకు పోయినో స్టే తెచ్చుకొని మీరు వాళ్ళకి సహకరించే పనులు చేయొద్దు. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఈరోజు మనకి వచ్చిన వార్తలకు సంబంధించి. ఆంధ్రజ్యోతిలో అదే సాక్షి చూద్దాం. సాక్షిలో ఈరోజు వచ్చిన అంశాలు ఏమున్నాయి? అది సాక్షి పత్రికలో ఇదే ప్రజాపాలనకు సంబంధించి. ప్రజాపాలన షురు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు మొదలైన కార్యక్రమం. తొలి రోజు మొత్తం 7,46,414 దరఖాస్తులు స్వీకరణ. 6 గ్యారెంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, దరఖాస్తుల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పిరమిడ్లో పాల్గొన్న బట్టి, పొంగులేటి. పలుచోట్ల బ్లాకులో దరఖాస్తుల మీద దళారులు. ప్రధానంగా రేషన్ కార్డులు, పెన్షన్లు, రైతు భరోసా ఇళ్ల కోసం ఎంతలు. దరఖాస్తులు నింపేందుకు హెల్ప్ డెస్కులు. ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు కానీ అధికారులు కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే పలుచోట్ల బ్లాకులో దరఖాస్తులు అమ్ముతున్నాడు. బ్లాకులో దరఖాస్తులు అమ్మే ఈ గడ్డి తినే కొడుకుల్ని కంపల్సరిగా మీరు బుద్ధి చెప్పాలి. వీళ్ళపైన చర్యలు అవసరమైతే కేసు పెట్టాలి. ఎందుకంటే పేద ప్రజలు ఎన్నో ఆశలతోని అక్కడ తీసుకునే దరఖాస్తు, అక్కడ మీరు ఏదైతే దరఖాస్తును స్వీకరిస్తున్నారో ఆ దరఖాస్తు ఇస్తే ఏదో మాకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతుందని ఒక ఆరాటంలో దాదాపు వారం రోజుల నుంచి దీనిపైన పెద్ద ఎత్తున ప్రచారం గ్రామాల్లో జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా ఉంటే 100 రూపాయలకు 50 రూపాయలకు బ్లాక్లో దరఖాస్తులు అమ్మే పరిస్థితి అంటే వాడు గడ్డి తింటాడా, అన్నం తింటాడా? అట్లాంటి గడ్డి తినే వ్యక్తుల్ని కంపల్సరీగా శిక్షించాలి. ఎందుకంటే ఇది గత 10 సంవత్సరాలుగా నడిచిన దందా. ఇది ఇట్లాంటిది మళ్ళా రిపీట్ అయితే ప్రభుత్వం పైన విరక్తి వస్తుంది ప్రజలు. కొన్ని ఆశలతోని, ఆకాంక్షలతోని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మీరు ఇట్లాంటి ఎంటర్టైన్ చేయొద్దు. సీరియస్గా ఈరోజు 2-3 పత్రికల్లో వచ్చింది, మీడియా ఛానల్స్లో కూడా వచ్చింది దరఖాస్తులు అమ్మే విషయం. దీనిపైన క్లారిటీ ఇవ్వాలి, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే ఎందుకంటే ఇంకా వారం రోజులు ఉంది ఈ ప్రజాపాలన సదస్సులు. ఇట్లాంటి చాలా దందాలు నడుస్తాయి. దళారులు ఉన్నారు, దళారులతోని జాగ్రత్త. ప్రజలు, అధికారులు దళారులపైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే జైలుకు పంపాలి. ఇది చాలా పెద్ద నేరం. కాబట్టి దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. కాళేశ్వరం ఖర్చు 93,872 కోట్లు. ఆయకట్టు అభివృద్ధి 98,570 ఎకరాలే. నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నీటిపారుదల శాఖ 2028-29 నాటికి 18,64,970 ఎకరాలు మిగులు ఆయకట్టు అభివృద్ధి. ఇప్పటివరకు 1,153 టీఎంసీలు ఎత్తిపోత. అందుకు 6,918 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం. కాళేశ్వరం పెండింగ్ బిల్లుకు 3,192 కోట్లు. 1.27 లక్షల కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత బోగస్ అంటే 93,872 కోట్లు ఖర్చు చేస్తే 98,570 ఎకరాలంటే ఒక ఎకరానికి 1 కోటి రూపాయలు ఖర్చు చేశారు సుమారుగా. ఒక ఎకరానికి 1 కోటి రూపాయలు ఈ ప్రాజెక్టు. ఒక ఎకరం
ఆయకట్టు స్థిరీకరించాలంటే ఒక ఎకరానికి నీళ్లు రావడం కోసం ₹1,00,00,000 ఖర్చు చేశారు. ఎంత దుబారా, ఎంత నిర్లక్ష్యం! దీనిపైన చాలా సీరియస్గా తీసుకోవాలి. దీనికి సంబంధించిన అధికారులు కానీ, రాజకీయ పార్టీల నాయకులు కానీ శిక్షించాలి. 1,00,00,000 దాదాపు 1,00,000 ఎకరాలు భూమి సాగు కాలేదు, 1,00,00,000 కోట్లు ఖర్చు అయినట్లు ఈడ మీ లెక్కలు చెప్తున్నాయి. మరి ఈ లెక్కలపైన ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి. మహారాష్ట్ర అభ్యంతరాలు నీటి లభ్యత లేకనైనా మహారాష్ట్ర అభ్యంతరాలు తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టుగా విభజించినట్టు నీటిపారుదల శాఖ స్పష్టం చేసి ఇదే విషయాన్ని నేడు మంత్రుల బృందానికి తెలపనుంది. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక వార్త సాక్షి పేపర్లో వేశారు. సన్నద్ధతపై సుదీర్ఘంగా లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు. అధినేత కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ అనుసరించాల్సిన కార్యాచరణపై ముమ్మర చర్చలు. కాంగ్రెస్ బీజేపీల ఎత్తుగడలపైన నజర్. ఫిబ్రవరి 2వ వారం నుంచి రంగంలోకి ఫిబ్రవరి 2వ వారం నుంచి కేసీఆర్ వస్తారట. ఎంత దురదృష్టం అంటే ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సన్నద్ధత, కేసీఆర్తో మీటింగ్లు, హరీష్ రావు, కేటీఆర్ మళ్ళీ వేరే వాడు ఉండవు, వాళ్ళ కుటుంబం ఎస్టేట్ అన్నట్టు, అది ప్రైవేటు సంస్థ పార్టీ అంటే. మూడోవాడిని రానిరు, మళ్ళీ బయట ఏదో వస్తారు నామినల్గా. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తారు. ఆ డెసిషన్ ప్రజల మీద, పార్టీ మీద రుద్దాలి. బీఆర్ఎస్ పార్టీ డిసెంబర్ 3 నాడు ఎన్నికల్లో ఓటమి పాలైతే 10 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన కేసీఆర్, 23 సంవత్సరాలు ఒక పొలిటికల్ పార్టీని నడిపిన కేసీఆర్, ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు కనీసం కృతజ్ఞత చెప్పాలి. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజల యొక్క మ్యాండేట్ని మేము గౌరవిస్తున్నాం, మీరు 10 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు, 23 సంవత్సరాలు మా పార్టీని ఆదరించారు అని చెప్పి కనీసం ప్రెస్ మీట్ పెట్టాల కర్టసీ కోసం. ఇదే అవిజ్ఞత అంటే. గెలుపు ఉంటేనేమో బయటకు వస్తారు, ఓటమి చెందితే బయటికి రారు. ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి కదా. 39 సీట్లు మాకు ఇచ్చారు, మీరు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, ఆ పాత్రను మేము గౌరవంగా పోషిస్తామని కేటీఆర్ వచ్చి చెప్పిండు. కేటీఆర్ కాదు, మీరు ఒక పెద్దరికంగా మీరు పదే తెలంగాణ జాతిపిత అని చెప్పించుకుంటారు కదా. మీరు బయటకు వచ్చి చెప్పుంటే మీకు గౌరవం ఉండేది. మరి ఈరోజు ఎట్లా మీటింగ్లు పెడతారు? మీటింగ్లు ఇంటర్నల్గా కూర్చొని మీకు ఆ తుంటి ఇరిగిన దానికంటే ముందు ఇంకా 2 రోజులు టైం ఉంది. ఒక్కరోజు కూడా బయటకు వచ్చి చెప్పిన దాఖలాలు. మీకు ఎట్లా గౌరవం పెరిగిద్ది? మీ హుందాతనం ఎట్లా పెరిగిద్ది? ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే మీకు అధికారం ఇచ్చినప్పుడే ప్రజలు, అధికారం ఇవ్వకపోతే ప్రజలను చిన్నచూపు చూసే పరిస్థితి. ఇది గమనించాలి. ఎందుకంటే సీనియర్ పొలిటికల్ లీడరు కేసీఆర్, అదే 23 సంవత్సరాలు ఒక ఉద్యమ పార్టీని నడిపారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కాబట్టి ప్రజల్లోని గౌరవించాలి, ప్రజలతో విజ్ఞతతో వ్యవహరించాలి తప్ప ఇట్లాంటి చేయటం వల్ల ప్రజలకి మీ పైన ఇంకా డిక్టేటర్షిప్, రాజరిక పోకడ అక్కడ కనిపిస్తుంది మీ యొక్క యాటిట్యూడ్లో. ఇక్కడ నమస్తే తెలంగాణ న్యాచురల్నే యాంటీ న్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సందడి సందేహం అట, అంటే ప్రజాపాలనపై నిన్న సందడిగా ఉంది కానీ సందేహం ఉంది అని చెప్పి. ప్రజాపాలనకు పోటెత్తిన జనం పలుచోట్ల తోపులాట. మొదటి రోజు 7,46,000 అభయహస్తం దరఖాస్తులు రాక దరఖాస్తుల కొరత, బ్లాకులు ₹100 వరకు విక్రయం. ఏ పథకానికి ఎవరు అర్హులన్న దానిపై ప్రజల నుంచి ప్రశ్నలు, సమాధానాలు చెప్పలేక చేతులెత్తేసిన ప్రభుత్వ సిబ్బంది. అబ్బా, బ్యాంక్ అకౌంట్ అడగకపోయి దరఖాస్తులో లేని ఖాతా నెంబరు ఆప్షన్. గృహలక్ష్మి, రైతు భరోసా వంటి అమలు ఎట్లా? ప్రజల నుంచి అధికారులకు పలు ప్రశ్నలు. 6 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు, కానీ ఆ ఒక్క దరఖాస్తుపై 60 సందేహాలట. ప్రజాపాలన కార్యక్రమంలో ఇస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు ఉన్న ప్రభుత్వం వైపు నుంచి వాటిపై స్పష్టత, తగిన సమాధానం రావడం లేదు. ఇది సందేహం అని ఇచ్చిండు. ఈ సందేహం ప్రజలకు ఉండొచ్చు, ఆ సందేహాన్ని నివృత్తి చేసి, ఎందుకంటే ఒక కార్యక్రమం ఏదైనా ఇంత పెద్ద వ్యవస్థలో ప్రారంభించేటప్పుడు అనేక రకాల లోపాలు ఉంటాయి, అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు ఒకటొకటి ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు వచ్చే ఆ డౌట్స్ కానీ వచ్చే సమస్యలతోనే ఆ సందేహాలు తీర్చే ప్రయత్నం ప్రభుత్వం యంత్రాంగం చేసింది. దాన్ని పెద్దగా చేసి చూపించే సందేహాలు మీకు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది ఎక్కడైతే ఎక్కువ అమలయ్యి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే బీఆర్ఎస్ పార్టీ పతనం అయ్యే పరిస్థితి ఉంటుందనే సందేహం మీకుంది.
ప్రజలకు ఎట్లాంటి సందేహం లేదు. సందేహం ఉన్న వాళ్ళు నివృత్తి చేసుకుంటున్నారు. ఆ మెకానిజం ఏర్పాటు చేశారు. మీ యొక్క పాలన రాజరిక పాలన లెక్క అసలు అడగటానికి ఎవడుంటాడో తెలియదు, అడిగితే సమాధానం ఎవడు చెప్తాడో తెలియదు. అడిగితే కేసులు పెట్టే పరిస్థితి, ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితి ఉండేది. ఈరోజు ఒక హెల్ప్ డెస్క్లు పెట్టారు. ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ఫ్రీగా ఉచితంగా దరఖాస్తులు ఇస్తున్నారు. ఆ దరఖాస్తు తీసుకొని ఒక దరఖాస్తుకు ఒక నెంబర్ ఇస్తున్నారు. మీరు చేసిన లోపభూయిష్టం ధరణి విషయంలో కానీ, బీసీ బంధు దళిత బంధు విషయంలో కానీ, మైనారిటీ బంధు విషయంలో కానీ, గృహలక్ష్మి విషయంలో కానీ మీరు చేసిన దందా అంతా ఇంత కాదు. మీ పార్టీ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధ్యక్షులు, ఎమ్మెల్యే స్థాయి వరకు పెద్ద ఎత్తున దందా చేశారు. దళిత బంధులో 3 లక్షలు, 2 లక్షలు, ₹1,00,000 లంచాలు తీసుకున్న పరిస్థితి. దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తు ఏమైందో చెప్పే నాదులు లేదు. అట్లాంటి పరిస్థితి నుంచి కొంత ఇప్పుడిప్పుడే ప్రజలు కనీసం అడగటానికి ఒక స్వేచ్ఛ వచ్చింది. అడిగితే చెప్పే ఒక మెకానిజం ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవడైనా అడిగితే చెప్పకపోతే పైన కంప్లైంట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీన్ని మీరు సందడి సందేహం అని పెట్టి బ్యాంక్ అకౌంట్లో అడగపాయే. అరే నాయన, నువ్వు అసలు దరఖాస్తు తీసుకుంటే బీసీ బంధు, మైనారిటీ బంధు అయితే ఎలక్షన్ కోడ్ ముందు వచ్చే రోజు అంటే మీకు తెలియదు. ఎలక్షన్ వస్తే 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు పరిపాలన చేసి లాస్ట్ మంత్లో సెప్టెంబర్లో తీసుకున్నారు దరఖాస్తులు. ఆ దరఖాస్తులకు ఒక్కొక్కరికి 500 నుంచి ₹1000 ఖర్చు అయింది. మీరు పెట్టిన జిరాక్స్లు, మీరు పెట్టిన కథల వల్ల పెట్టి ఆ దరఖాస్తు ఏమైందో చెప్పేటోడు లేడు. దానికంటే ఆ బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు, కానీ డబ్బులు అయినప్పుడు అకౌంట్లో తీసుకుంటారు. ఇప్పుడు ఒక దరఖాస్తు సంఖ్య ఇస్తున్నారు. ఆ దరఖాస్తుకి అప్డేట్ చేసుకుంటారు. అర్హులు అయితే అన్నీ తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. మీకెందుకు కడుపు నొప్పి? మీరు లేని డౌట్లు క్రియేట్ చేసి దరఖాస్తులో లేని ఖాతా నెంబర్ ఆప్షను ఎట్లా ఇస్తారో తెలవట్లే అంటే ఇస్తారు. వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది. రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా, 7.5 ఎకరాల వరకే పెట్టుబడి సాయం, ప్రజాపాలనలో రైతు భరోసా దరఖాస్తులు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే దరఖాస్తులకు అవకాశం. ఇంధనం మిల్లు ఎవరికి ఇస్తారు? జాగాలో ఉన్నవారే 15.50 లక్షల మంది దరఖాస్తులు వచ్చాకే స్వస్థత వచ్చే అవకాశం. ఇంకా సిద్ధం కానీ ప్రభుత్వ మార్గదర్శకాలు. రేషన్ కార్డులు ఉంటేనే రైతు భరోసా అని ఎవడు చెప్పిండు? మీరు ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? రేషన్ కార్డులు ఉంటే రైతు భరోసా అనలే. ఒక సీలింగ్ పెట్టాలి. అసెంబ్లీలో చర్చించిన తర్వాత 10 ఎకరాల 15 ఎకరాలకు సీలింగ్ పెడతామన్నారు. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే దాదాపు 99.9% 5 ఎకరాల లోపు రైతులే ఉన్నారని చెప్పారు. ఈ సీలింగ్ పెడితే తప్పే ఉంది? 1%ఏ కదరా అంది. బడాబాబులకి, పారిశ్రామికవేత్తలకి, వాళ్ళ కోసం మీరేంది రైతు భరోసా రేషన్ కార్డులు ఉంటేనే అని చెప్పలే. ఒక సీలింగ్ పెడతామని చెప్పారు. రైతు భరోసా, రైతు బంధు ఎవరికైతే 50 ఎకరాలు 60 ఎకరాలు ఉంటుందో వాళ్ళకి రేషన్ కార్డ్స్ కట్ చేస్తాం, ఈ 6 గ్యారంటీలు ఇవ్వమని చెప్పారు. తప్పులేదు. భూస్వాములకి ఎందుకు 6 గ్యారంటీలు? భూస్వాములు గ్యాసు సబ్సిడీ అవసరమా? కరెంటు సబ్సిడీ అవసరమా? ఇంధనం మిల్లు అవసరమా? పెన్షన్ అవసరమా? అది కట్ చేయొద్దా? మీరు ఇచ్చినట్లే ఉన్నోళ్ళకు ఉన్నట్లు భూస్వాములకి డబ్బులు పంచిపెట్టాలన్నా ప్రభుత్వం యొక్క సొమ్ముని? ఇదే మీరు చెప్పేది? రేషన్ కార్డులు ఉంటేనే రైతు భరోసా, 7.5 ఎకరాల వరకే పెట్టుబడి 7.5 ఎకరాల వరకే చేయాలి కూడా. అది కరెక్ట్. ఇది ఒక నిజం అయ్యి ఉంటే, ఎందుకంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారం 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళే 98% ఉందని చెప్పారు. ఈ మిగతా 2-3% కోసం ఎందుకు? 50-60 ఎకరాలు ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. 100 ఎకరాలు ఉన్నోళ్ళు, పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, బిజినెస్ మ్యాగ్నెట్లకి అవసరం. రైతు ఉంటే నిజంగా ఇవ్వచ్చు. ఇంధనం మిల్లు ఎవరికి ఇస్తారు? ఇంధనం మిల్లు అర్హులైన వాళ్ళు అందరికీ ఇస్తారు, దాంట్లో డౌట్ లేదు మీకు. ఎందుకంటే మీరు డబుల్ బెడ్రూమ్ అని బోగస్ ప్రచారం చేసి దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రజల్ని కలలల్లో ఉంచారు. ఎవరికి ఇల్లు రాలే. కొన్ని ₹100 కోట్ల వృధా చేసి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇల్లు నిర్మించి పంచిన దాఖలాలు కూలిపోతున్నాయి ఇవాళ మీ యొక్క అసమర్థ పరిపాలన వల్ల. ఇట్లా 5 లక్షలు 3 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఒక్క ఇల్లు రాలే. గ్రామాలలో ఒక్క ఇల్లు కట్టుకున్న దాఖలాలు లేదు. ప్రజలు కట్టుకోవడానికి ఆర్థిక సాయం ప్రభుత్వం చేయలే. ఇప్పుడు చేస్తున్నారు 5 లక్షలు. ఇప్పుడు చూడండి, గ్రామాలలో కొన్ని 100 ఇళ్ళు కట్టుకునే ఏర్పాటు ఉంటుంది. ఏదో క్లారిటీ లేనట్టు. అసలు క్లారిటీ ఉండి మీరు ఏడ్చింది ఇది 10 ఏళ్లలో మీకు ఉన్న క్లారిటీ ఏంది? మీరు ఏడ్చింది ఇది. గృహలక్ష్మి అని 3 లక్షల ఆర్థిక సాయం అని సెప్టెంబర్ నెలలో పెడతారు. ఎవడన్నా ఒక్కడికి రాలా ఇల్లు. ఎలక్షన్ వచ్చే ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు, మీకు కోడ్ వస్తుందని తెలుసు. ఇట్లాంటి మీరు చేసుకుంటూ రైతు బంధు ఇస్తే నాట్లేసేటోడిని. అబ్బో, కేసీఆర్ ఉన్న రోజులు టైంకి సాయం అందుతుండేది. ఇప్పుడు రైతు బంధు వేస్తారో వేయరో తెలుస్తలేదు.
గంగాధర మండలం రైతు లింగాల నరసయ్య ఆవేదన. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతు బంధు అట కరెక్ట్గా వచ్చేది, ఇప్పుడు రైతు బంధు ఇవ్వట్లేదు, టైంకి రాలేదు, ఒక నెల కూడా కాల ప్రభుత్వం వచ్చి. మీరు చేసిన అరాచకం, మీరు చేసిన మొత్తం ఆగం చేసి వదిలిపెట్టారు. మొత్తం అసలు ఏమి గిన్నెల్లో తుడిచిపడేశారట, మొత్తం నాకి పడేసి వెళ్ళిపోయి. ఈటల అది రైతు బంధు ఉంటే రైతు బంధు అప్పుడు కరెక్ట్ వచ్చేదంటే వచ్చేది. జీతాలు బంద్ చేసి ఉద్యోగులకు జీతాలు వేయకుండా మిగతా స్కీములన్నీ ఆపి రైతు బంధు టైంకి వేయటం జరిగేది. అది కూడా ఎకరానికి కొన్ని రోజులు, 2 ఎకరాలకు కొన్ని రోజులు ఇట్లా వేశారు. ఈటెల కొండ కాంగ్రెస్లోకి. సీఎం సన్నిహితుడి వ్యాఖ్యలతో తెరపైకి ఇద్దరి పార్టీ మార్పు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్, బీజేపీలో వివాదాలే కారణం. ఈటెల రాజేందర్ అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఇది చూడాలి ఇది ఏమవుతుందో. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి వార్త. ఇంకొకటి ఇక్కడ చూసా, కాలయాపనకే దరఖాస్తు స్వీకరణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. నిరుద్యోగ వృత్తిపై మాట మార్చిన డిప్యూటీ సీఎం బట్టి. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. సిగ్గుండాల, సీనియర్ లీడరు, తెలుగుదేశం పార్టీలో మంత్రి చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో మంత్రి చేసిండు, స్పీకర్ చేసిండు. కాలయాపనకే దరఖాస్తు స్వీకరణ అట. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. నిరుద్యోగ వృత్తిపై మాట మార్చిన డిప్యూటీ సీఎం. ఎస్, నెల అయింది వీళ్ళ అధికారంలోకి వచ్చి, ఇంకా నెల పూర్తి కాలే. నిరుద్యోగ వృత్తిపై ఒకళ్ళ మాట మారిస్తే వీళ్ళ చెంప చెడుని అనిపిస్తారు. మీరేం చేశారు? 2018లో కేసీఆర్ నిరుద్యోగ వృత్తి 3016 ఇస్తానండు అధికారం ఇచ్చారు ప్రజలు. ఈ రోజు వరకు అడిగినోడు లేడు. ఒక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్కడ కూడా ప్రశ్నించినోడు లేడు. ప్రశ్నించినోడు పిచ్చోళ్ళు లెక్క చూశారు, కేసులు పెట్టారు. మీకు అడిగే అర్హత ఉంది అసలు? నిరుద్యోగ వృత్తిపై బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి అడిగే అర్హత లేదు. మన కవిత కూడా మాట్లాడినాడు నిరుద్యోగ వృత్తి ఏమైంది అని. అసలు మీరు ఇస్తేగా, మీరు ఏడవలేదు కదా, వాడు వచ్చి నెల కూడా కాలేదు ఇంకా. చూడండి, 6 నెలలు చూశాక ఉద్యమం చేయండి. అది కూడా మీరు ఉద్యమం చేసే అర్హత లేదు, ఎందుకంటే మీరు ఈలే. నిరుద్యోగ వృత్తి విషయంలో, నిరుద్యోగుల్ని ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల్ని మోసం చేసినంత చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత చరిత్ర ఏ పార్టీకి ఉండదు, ఉండబోదు కూడా చరిత్రలో, భవిష్యత్తులో కూడా ఉండదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి దాని గురించి మాట్లాడిన నాదులు లేదు. ముఖ్యమంత్రి కాడ నుంచి కింద ఉన్న క్యాడర్ ఒక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అసలు ఇస్తారా ఇయ్యరా, మీరు తీసుకున్న పాలసీ ఏందని చెప్పినోడు లేడు. ఇప్పుడు నెలగాగతలకి నిరుద్యోగ వృత్తిపై మాట మార్చింది. నువ్వు మార్చింది ఏంది మరి? మాట మార్చడం అసలు మాటే చెప్పలేదు కదా మీరు. ఒక సీనియర్ నాయకుడు కాలయాపనకే దరఖాస్తులు లేకుండా ఎట్లా వస్తుంది స్కీములు? ఏ స్కీమ్ అయినా దరఖాస్తు చేసుకోవాలి కదా. మీరు చేసిన కాలయాపన అయింది. హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు పెట్టి ఆ దళిత బంధు మొత్తం కాన్స్టిట్యున్సీకి ఇస్తామని చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పటికి కూడా రానోళ్ళు ఉన్నారు హుజూరాబాద్లో. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 2000 మందికి ఇస్తాం దఫలుగా అన్నారు. 400 మందికి ఇవ్వలేకపోయారు. అందులో దందా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కొంతమంది కింద ఉన్న క్యాడరు డబ్బులు తీసుకొని ఇచ్చిన పరిస్థితి ఉంది. అది శాంక్షన్ అయ్యి అకౌంట్లో డబ్బులు పడిన పరిస్థితి, ₹1 పడ్డ పరిస్థితి. మీరు కాలయాపన గురించి చెప్తారా? ఇంకొకళ్ళు ఏదో నిన్న ఒక ప్రకటన, ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి దరఖాస్తు తీసుకున్న దరఖాస్తుల్ని పెట్టుకున్న తర్వాత కోడ్ వచ్చిందని ఆపుతారు. మీరు ఇట్లాంటివి చేసింది బీసీ బంధు విషయంలో, మైనార్టీ బంధు విషయంలో, గృహలక్ష్మి విషయంలో, దళిత బంధు విషయంలో సెప్టెంబర్ నెలలో దరఖాస్తు తీసుకున్నారు. మీకు తెలియదా కోడ్ వస్తుందని? 5 సంవత్సరాలు ఏం చేశారు? గడ్డి బీకారా? మీరు ప్రజల్ని బ్లఫ్ చేసి, ప్రజలను మోసం చేసి దరఖాస్తులు తీసుకొని ఆడ పెట్టుకొని ఏదో వస్తాయని చెప్పి ఆ దరఖాస్తులు ఎవరైతే దరఖాస్తు చేశారో టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే మీకు గృహలక్ష్మి వస్తుంది, మీకు లేకపోతే బీసీ బంద్ వస్తుంది, మైనార్టీ బంద్ వస్తుంది, దళిత బంద్ వస్తుందని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి మీది. మీరు కాలయాపన చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేసి కోడ్ వచ్చే ముందు పెట్టి కోడ్ వచ్చింది అని తప్పించుకునే ప్రయత్నం మీరు చేశారు. నిరుద్యోగ వృత్తిపై కానీ ఈ దరఖాస్తుల విషయంలో కానీ మీకు అర్హత లేదు బీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే ప్రజల్ని చీటింగ్ చేశారు. మీరు 5 సంవత్సరాలు ఒక్కడు మాట్లాడలేదు నిరుద్యోగ వృత్తి గురించి. ఇది నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్త. నెక్స్ట్ మనం ఈనాడులో చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన హెడ్డింగ్స్ని చివరగా. ఈనాడు పత్రికలో ఇదే ఇచ్చారు. 35% ఓట్లు 10 సీట్లు. బీజేపీ పార్టీ నిన్న
వాళ్ళ విస్తృత సమావేశంలో లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే, రాష్ట్రంలో అధికారానికి పార్లమెంట్ ఎన్నికలతో బాటలు, పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం, ఆశించిన ఫలితాలు రాలేదు. ఎట్లా వస్తాయి? మిమ్మల్ని నమ్మింది ఎవడురా నాయన? మీరు అసలు ఏం చేసేది ప్రజలకు చెప్పరా? ఎప్పుడు సెంటిమెంటు మతము ముస్లింలు తిట్టడం ఈ తప్ప ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు చేసే మేలు గురించి అసలు చెప్పరు కదా మీరు. అసలు చేసింది ఏమీ లేదు కదా మీరు. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35% ఓట్లు 10 ఎంపీ స్థానాలు సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలని భాజపా అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావా అయితే బారాస పూర్తిగా మునిగిపోయిన నావా లాంటిది అన్నారు. భాజపా 300కు పైగా లోక్సభ సీట్లు సాధిస్తుందని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని, తెలంగాణ ప్రజలు కూడా భాజపాను గెలిపించాలని, మోదీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావట, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావట. అంటే బీజేపీ తేలుతున్నావా? నరేంద్ర మోదీ 300 స్థానాలతో మళ్ళీ ప్రధానమంత్రి అయితే కాదు మద్దతు ఇవ్వాలి. కానీ ప్రజలకు ఏం చేసి చెప్పొద్దు మీరు. ప్రజలకు ఏం చేసి చెప్పండి రా నాయన. ప్రజలకు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఇప్పటివరకు చేసింది ఏంది, ఒకవేళ దాంట్లో తప్పులు జరిగి ఉంటే ఈ తప్పులు జరిగినాయి, భవిష్యత్తులో మంచిగా చేస్తామని చెప్పండి. జన్ధన్ ఖాతాలను తీసి జనాలు బ్లఫ్ చేశారు. మేము ఒక్కడ ఖాతాలో డబ్బులు పడలే. ఏమొస్తుంది? నా అకౌంట్ నేను తీసుకోవడానికి నువ్వు ఏదో పెద్ద ఫైరేవా అందులో? అది ఒక పథకమా? జన్ధన్ ఖాతాలను కూడా ఒక పథకంగా చెప్పి కోట్ల ఖాతాలు తెరిచినది. ఏంది ఖాతాలు తెరిస్తే ఏంది? అరే ఖాతా తెరుచుకోవడం ఏంది? మాకు అందరికీ తెలుసు ఖాతా ఎట్ట తెరుచుకోవాలి, అకౌంట్ ఎట్ట తీయాలనేది. దాంట్లో నువ్వు చేసిన గొప్ప పని ఏముంది అందులో? ఖాతా తెరిచి అందులో ఏమైనా ప్రజలకు సహాయం చేస్తే ప్రభుత్వం నుంచి అప్పుడు నువ్వు ఏమైనా చేసిన దానికి, అది ఖాతా తెరిచిన దాన్ని కూడా స్కీమ్ కింద చెప్పుకుంటే, స్వచ్ఛ భారత్, మన ఇల్లు మనం ఊడ్చుకోం ఆ రోజు, మన వాకిలు మనం ఊడ్చుకోం ఆ రోజు, దాన్ని కూడా ఒక స్కీము. నరేంద్ర మోడీ వచ్చాక భారతదేశం అంతా శుభ్రంగా ఉంది. ఇదే ప్రజలకి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను పెంచాలి, వాళ్ళ యొక్క ఉపాధిని పెంచాలి, అది కానీ వాళ్ళకి విద్యని వైద్యాన్ని పెంచాలి. దానికి ఏదైనా చెప్పాలి. కానీ 35% సీట్లు 35% ఓట్లు 10 సీట్లు రావాలి, నరేంద్ర మోదీ గెలుతారు కాబట్టి మద్దతు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని చెప్పరు. ఈ దిశానిర్దేశాలు చెప్తే ఎవడు ఓట్లు వేయడాడు తెలంగాణలో? మీరు ఏం చేస్తారో చెప్తే ఓట్లు వేస్తారు. ఇండియా నెగితే కులగన్న, ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తాం, సామాన్యులకు అధికారం అప్పగించడే మా లక్ష్యం. నాగపూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ గాంధీ న్యాయ పథకాన్ని అమలు చేస్తామన్న ఖర్గే. ఇండియా కూటమి వస్తే కులగణన చేపడతాం, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇతర కులాల వాళ్ళు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నది కులగణన చేస్తాం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అని చెప్పి ఒక సామాన్యులకు అధికారం అప్పగించడం మా లక్ష్యం అని చెప్పి రాహుల్ గాంధీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పినట్లు ఒక వార్త ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అదే నాగపూర్ మీటింగ్లో మోదీ ఔషధ గడువు తేదీ ముగిసింది, డబుల్ ఇంజన్ అంటే ఆదాని ప్రధాని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. డబుల్ ఇంజన్ అంటే ఆదాని మోదీయే అని చెప్పి ఆదాని ప్రధాని అనేది చెప్పారు. అదే మోడీ అనేది ఎక్స్పైర్డ్ మెడిసిన్, దాన్ని పక్కకు పెట్టేసేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అది అని ప్రజలకి ఒక సందేశం ఇచ్చిన పరిస్థితి. భూ సమస్యల పరిష్కారానికి సర్వే, గ్రామీణ జిల్లాల్లో ప్రయోగాత్మక నిర్వహణకు కార్యాచరణ, నివేదిక రూపకల్పనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు, ప్రజాపాలన అనంతరం నిశ్చిత దృష్టి. శాశ్వత ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రంలో దాదాపు 18 లక్షలకు పైగా అపరిష్కృత భూ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో వస్తున్న వాటిలో కూడా సగానికి పైగా ఇవే. గురువారం నుంచే చేపట్టిన ప్రజాపాలనలోనూ ఇలాంటి దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో భూ సమస్యలకు మూలాలు కనుగొనాలని రెవెన్యూ శాఖ మంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. ధరణి పోర్టల్ ఏర్పాటు అనంతరం తలెత్తిన సమస్యలు ఒక రకమైనవి అయితే క్షేత్రస్థాయిలో మరికొన్ని ఉండగా వీటిపై ఇప్పటికే ఆయన రెవెన్యూ చట్టాల నిపుణుల నుంచి పలు వివరాలు ఆరా తీశారు. రాష్ట్రంలో భూ సర్వే చేపట్టడానికి ఉన్న పరిస్థితులు, ఎలాంటి సర్వే విధానాలు అవలంబించాలనే దానిపై దృష్టి సారించారు. ఇది భూ సమస్యలకు సంబంధించి ఇది చాలా ప్రధానమైంది. గ్రామాలలో చాలా ఏళ్లుగా చాలా దశాబ్దాలుగా కూరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించాలంటే భూ సర్వే ఒకటే మార్గం. ఎందుకంటే కొన్ని 70 సంవత్సరాల క్రితం భూమి సర్వే చేసిన పరిస్థితి మధ్యలో చేయలేదు. భూ సమస్యల పరిష్కారానికి సర్వేనే మార్గం అనేది ఒకట కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తుంది. రెవెన్యూలో నిపుణులతోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సమావేశమైనట్టు ఈ ప్రజాపాలన కార్యక్రమం తర్వాత
భూ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలనేది ఒక విధి విధానాలని కనుగొని ఆ విధి విధానాలని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. భూ సర్వేకి మొగ్గు చూపే పరిస్థితి ఉంది. భూ సర్వే మొగ్గు చూపడం వల్ల దాదాపు 18 లక్షలకు పైగా సమస్యలు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలోనే ఆ సమస్యల పరిష్కారం కావాలంటే సర్వే చేయాలని, ఈ సర్వేతో చాలా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా మంచిది, చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు ఈనాడు పత్రికలో మనం న్యూస్ విశ్లేషణలో గమనించిన అంశాలు. రేపు తాజా వార్తలతోనే మళ్ళా న్యూస్ అనాలిసిస్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ శ్రీనివాస్.